నీలిమేఘ శ్యామ మూవీ అయితే చూడడం జరిగింది. ఓకే పర్లేదు, ఒక మంచి మూవీ, మనాలి బ్యాక్డ్రాప్లో జరిగే మూవీ అనమాట. మంచి చూడాలనుకుంటే చూడొచ్చు. ఒక మంచి ఫ్రెష్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు. ఓకే లవ్ స్టోరీ అండ్ ఫ్రెష్ ఏం కదా, రొటీన్ స్టోరీ. కానీ హీరో అయితే స్టోరీ వచ్చేసరికి హీరో తను బాగా డిసప్పాయింట్ బాగా ఫుల్ రీచ్ అనమాట, డిసప్పాయింట్ అది ఉంటాడు. సో కొత్తదనం కోసం ఎత్తుకోవడం కోసం తను మనాలి వెళ్తారు. అక్కడ వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. అమ్మాయి పాయల్ రాధాకృష్ణ. తను వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది అనమాట. వాళ్ళిద్దరి మధ్య ప్రాసెస్లో తను ఎలా పరిచయం అయ్యిండు, తర్వాత అమ్మాయి ఇతనితో ఎలా కనెక్ట్ అయ్యిండు, ఆ తర్వాత ఎలా ఇద్దరి మధ్య బ్రేకప్ అయింది అనేది మూవీ అయితే చూపించడం జరిగింది. అండ్ క్లైమాక్స్ చాలా బాగుంటుంది. అండ్ క్లైమాక్స్ 20 minutes మంచిగా అనిపిస్తుంది. అంతేకాకుండా అప్పుడప్పుడు సుదర్శన్ కామెడీ ఇక్కడ మెయిన్ హైలైట్. సుదర్శన్ వల్ల కామెడీ మంచిగా అనిపిస్తుంది అనమాట ఇలా. అండ్ హీరోయిన్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. అండ్ అంతేకాకుండా ఈ మూవీలో మెయిన్ కొన్ని విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. మనాలి బ్యాక్డ్రాప్లో మంచిగా అనిపించింది అనమాట. అండ్ ఇలా తనిఖీల బర్నీ గారు కూడా యాక్ట్ చేయడం జరిగింది. ఓకే పర్లేదు, ఒక మంచి మనాలి బ్యాక్డ్రాప్లో ఒక లవ్ స్టోరీ చూడండి, ఇది చూడవచ్చు అనమాట. ఓన్లీ ఒక ఇద్దరి మధ్యనే జరుగుద్దు, హీరో హీరోయిన్ మధ్య జరిగే ఫుల్ సీన్స్ మొత్తం వీళ్ళిద్దరే ఉంటారు. ఇంకా వేరే వాళ్ళు కూడా ఎవరు రాలేదు మధ్యలోకి. ఏం టైంపాస్ కానప్పుడు ఈ మూవీ అయితే చూడవచ్చు.